నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన యోగా సాధన మొదలు పెట్టే ముందండి ప్రాణ గురించి నేను చెప్పాలనుకుంటున్నానండి. చాలా మంది యోగా సాధన అంటే ప్రాణశక్తి నుంచి మనం ఎన్హాన్స్ చేయడానికి చేస్తుంటామని చాలా మంది చెప్తారని. యాక్చువల్గా ఈ ప్రాణ అన్న వర్డ్ మీనింగ్ ఏంటో చెప్తారు. చాలా మంది శ్వాస అనుకుంటారండి, లేదా ఎనర్జీ అనుకుంటారు, ఏదో శక్తి అనుకుంటారు. కాదండి, ప్రాణ అన్నది ప్రతి ఒక్క దగ్గర ఉంటుందండి. మన శరీరంలో ఉంటుంది, మనం ఆలోచించే విధానంలో ఉంటుంది, మన యాక్షన్స్లో కూడా మన ప్రాణశక్తి కనిపిస్తుంది. మన ఆలోచనలో అలాగే ఎమోషన్స్లో కూడా ప్రాణశక్తి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఈ ప్రాణశక్తి బ్లాక్ అయిందనుకోండి, మనం చాలా వరకు మెంటల్గా అన్స్టేబుల్గా ఉంటాము. నిద్రపోయినా కూడా ఇంకా నిద్ర సరిపోలేదు అని అనిపిస్తూ ఉంటుంది, లెథార్జీగా లేజీగా అనిపిస్తుంది. అలాగే మనకి ప్రాణశక్తి ఫ్లో సరిగ్గా ఉందనుకోండి, శరీరంలో మనం చాలా లైట్గా ఫీల్ అవుతాము, జాయ్ఫుల్గా ఉంటాము, చాలా మైండ్ఫుల్గా ఉంటాము, క్రియేటివ్గా కూడా ఉంటామండి. కాబట్టి తప్పకుండా మనం ఈ ప్రాణశక్తిని ఎన్హాన్స్ చేయటం చాలా అవసరం అండి. దానికి యోగాలో చాంటింగ్ కానివ్వండి, ప్రాణాయామాలు చేయటం వల్ల ఈ ప్రాణశక్తిని మనం పెంపొందించుకోవచ్చు. కాబట్టి తప్పకుండా మనం ప్రతిరోజు ప్రాణాయామ చేద్దాం. కాబట్టి ఇవాళ మన సాధనలో కూడా ప్రాణాయామాతో స్టార్ట్ చేద్దామని నేను సిట్టింగ్ పొజిషన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఇవాళ మన ప్రాణాయామాలో మనం నాడీ శోధన ప్రాణాయామ చేద్దామండి. నాడీలని శుద్ధి చేస్తుంది, అలాగే ప్రాణశక్తిని కూడా మనం పెంచుకోవచ్చు. చూడండి, ఎడమ చేతితో చిన్ముద్రాని చేస్తాము. బొటన వేలు చూపుడు వేలని టచ్ చేస్తూ చిన్ముద్రాలో పెట్టండి. కుడి చేతితో మన బొటన వేలు ఉంగరపు వేలని యూజ్ చేస్తాం. ఏ ప్రాణాయామ అయినా గుర్తు పెట్టుకోండి, వెన్నుముక్కని ఇలా ఉంచొద్దండి, ఎరెట్గా ఉంచండి. అలాగే శ్వాస మీద దృష్టిని తీసుకెళ్ళండి. నేను చూడండి, ముందుగా డీప్గా ఇన్హేల్ చేయండి, కంప్లీట్గా శ్వాసని వదిలేయండి. ఈసారి శ్వాసని ఎడమ వైపు నుంచి తీసుకోండి. మెల్లగా మనము రిలాక్స్ అవ్వచ్చు. ఎడమ వైపు నుంచి శ్వాసని తీసుకోవాలి, అలాగే ఎడమ వైపు నుంచి శ్వాసని వదలటాన్ని 1 రౌండ్ లెక్క మనం తీసుకుంటామండి. కాబట్టి ఇలా కొన్ని రౌండ్స్ అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఈ రౌండ్ని లాస్ట్ రౌండ్ తీసుకుంటూ ఎడమ వైపు నుంచి శ్వాసని కంప్లీట్గా వదిలేస్తూ చేతులని రిలాక్స్ చేయండి. మెల్లగా 2 చేతుల్ని జోడిస్తూ చూడండి, 2 చేతుల్ని కళ్ళ పైన ప్లేస్ చేసి డార్క్నెస్ని ఫీల్ అవ్వండి. మెల్లమెల్లగా మీ కళ్ళని తెరుస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇదండి నాడీ శోధన ప్రాణాయామ మనం చేసాము. దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు చేశారనుకోండి, మనకి ఏ అనారోగ్య సమస్యలు అయితే రావు. కాబట్టి మీరు తప్పకుండా ప్రాణశక్తిని పెంచడానికి చేయడానికి ట్రై చేయండి. మనం ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ముందుగా నిల్చోవటానికి ట్రై చేయండి. ఇవాళ మన ఆసన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు నటరాజాసన. ఈ ఆసన చేయడానికి నేను ఒక వైపున తిరుగుతున్నాను. చూడండి, నేను
ముందుగా 2 కాళ్ళని జోడిస్తూ తాడాసనాలో నిల్చున్నానండి. ఇప్పుడు ఎడమ కాళ్ళని చూడండి ఫోల్డ్ చేస్తూ ఎడమ మోచేతి దగ్గర పెట్టడానికి ట్రై చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మెల్లగా ఈ కుడి చేతిని కూడా పైకెత్తుతూ మీరు ఇంటర్లాక్ చేస్తూ ముందుకి చూడడానికి ట్రై చేయండి. మెల్లమెల్లగా మీ కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి నటరాజ్ ఆసనాలో చిన్నగా మనం అడ్వాన్స్ ఆసన అయితే చేసామండి. మనము ఇది చేయలేకపోయినా మీరు జస్ట్ కాళ్ళని హోల్డ్ చేసి కూడా మనం కొంచెంగా బెండ్ అవుతూ కాళ్ళని పైకి లిఫ్ట్ చేయొచ్చు. ఇలా కూడా చేయొచ్చు. కొంచెం అడ్వాన్స్గా చేయాలంటే అలా ట్రై చేసి చూడండి. ఇది కూడా పాసిబుల్ అవ్వదేష్మిత అంటే మనము గోడకి దగ్గరగా వెళ్ళి హ్యాండ్ని ప్లేస్ చేసి బ్యాలెన్స్ తీసుకొని కూడా కాళ్ళని పైకి లిఫ్ట్ చేయొచ్చండి. ఇలా మనం చేయటం వల్ల ముఖ్యంగా లెగ్స్ని స్ట్రెంథెన్ చేయొచ్చు. అలాగే ఈ భాగంలో అబ్డామినల్ రీజియన్లో స్ట్రెచ్ ఉంటుంది. ఫోకస్ కాన్సన్ట్రేషన్ పెరగడానికి కూడా ఈ ఆసన చాలా బెనిఫిషియల్ కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నేను మార్చి 2 కాళ్ళతో చేస్తున్నానండి. అబ్జర్వ్ చేస్తూ 2 కాళ్ళతో చేయండి. మనకి బ్యాలెన్సింగ్ ఆసనాలు రిపీట్ చేయడం చాలా కష్టమండి. బ్యాలెన్సింగ్ అంటేనే ఆసనాన్ని ఎక్కువసేపు హోల్డ్ చేయడం వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. రిపిటేషన్స్ కుదరలేదు అనుకోండి, ఆసనాలు ఎక్కువసేపు ఉంటూ శ్వాస మీద దృష్టి పెట్టడానికి ట్రై చేయండి. ఇదండి నటరాజాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మన ప్రాణశక్తి అన్నది మన శరీరంలో, మనం చేసే యాక్షన్స్లో, మనం ఆలోచించే విధానంలో, అలాగే ఎమోషన్స్లో కూడా ఉంటుందని చెప్పానండి. ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. శరీరంలో ప్రాణశక్తి ఎలా ఉంటుందంటే కొంతమందిని చూస్తే చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తారండి. చూడడంగానే మనం చెప్పొచ్చు చాలా యాక్టివ్గా ఉన్నారే అని. అది ప్రాణశక్తి రిఫ్లెక్ట్ అవుతుందండి. మనకే కాదండి, అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అంత ఎనర్జీ అన్నది కనిపిస్తుంది. అలాగే యాక్షన్స్లో కూడా సేమ్ అండి. కొంతమందిని చూస్తే చాలా లేజీగా ఉంటారు, కొంతమందిలో చాలా యాక్టివ్నెస్గా ఉంటారు. అలాగే ఆలోచించే విధానంలో చెప్తానండి. చాలామంది ఒక చిన్న సంఘటన, ఇప్పుడు నేను వెళ్ళాలా వద్దా అన్న విషయాన్ని ఒక రోజంతా ఆలోచిస్తారండి. నైట్ కూడా ఆలోచిస్తూనే ఉంటారండి. దానివల్ల ఏమి రాదండి, ఎనర్జీ అన్నది పోతుంది. వెళ్ళాలనిపిస్తే వెళ్ళిపోవడమే, లేదనిపిస్తే ఆగిపోవడమే. చాలామంది ఆలోచించటంలో కూడా ప్రాణశక్తిని పోగొట్టుకుంటారు. అలా చేయకుండా ఉండటానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉత్థాన పృష్ఠాసన. దీన్ని ఇంగ్లీష్లో లిజర్డ్ పోజ్ అంటారండి. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ చూపిస్తాను. ట్విస్టింగ్ చేయటం, ఎలా ట్విస్ట్ చేయాలో ఆసనాలు చూపిస్తానండి. ఈ ఆసన చేయడానికి ముందుగా మనము అధోముఖాలోకి రావాలి. శ్వాసని తీసుకుంటూ చూడండి, నేను ముందుగా కుడి కాళ్ళతో చూపిస్తాను. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని కుడి చేతి దగ్గర పెట్టండి. చూడండి, ఈజీగా మన లెగ్ని తేవటం కష్టంగా ఉంటే కాళ్ళని పైకి మంచిగా లిఫ్ట్ చేస్తూ ఈజీగా తీసుకొని రాగలుగుతారు. అందుకే లెగ్ని ముందుగా పైకి స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు మెల్లగా ఎడమ కాళ్ళ మోకాలని కింద డ్రాప్ చేయండి. చేసిన తర్వాత చూడండి, మెల్లగా ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేయండి. కుడి చేతి సపోర్ట్ తీసుకుంటూ ట్విస్ట్ అంటే ఏంటండి, భుజాన్ని ఇలా కాకుండా ఓపెన్ చేస్తూ పైన వైపున ట్విస్ట్ అవ్వాలి. మళ్ళీ మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి ఎడమ కాళ్ళతో చేస్తాను.
రిలాక్స్ అయ్యేటప్పుడు అండి మోకాళ్ళు మెల్లగా డ్రాప్ చేయండి. చాలా మంది చేసే కామన్ మిస్టేక్ అండి, 2 మోకాలని అలా వదిలేస్తారు, దానివల్ల నీ అన్నది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి చాలా కంట్రోల్డ్గా చేయడానికి ట్రై చేయండి. ఈ ఉత్థాన పృష్ఠాసన చేయటం వల్ల మనకి హిప్ అన్నది చాలా బాగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం లెగ్ని ఫోల్డ్ చేసి ఆపోజిట్ హ్యాండ్తో ట్విస్ట్ అవ్వటం వల్ల వెన్నుముక్కని చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది ట్విస్ట్ది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. ఆ ట్విస్టింగ్ వల్ల మన స్పైన్ అనేది ఫ్లెక్సిబుల్, అలాగే స్ట్రెంగ్తెన్ అవుతుంది, హిప్ కూడా చాలా బాగా ఓపెన్ అవుతుంది. కాబట్టి కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశువాసనాలో రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మెల్లమెల్లగా మనం వజ్రాసనాలు కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి ఉత్థాన పృష్ఠాసనాలో చిన్న వేరియేషన్ చేసాము, కాకపోతే చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. దీనివల్ల ప్రతిరోజు చేయటం వల్ల హ్యాండ్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుందండి. మనం లెగ్ని పైకి కిందికి తీసుకొచ్చేటప్పుడు తెలియకుండానే హ్యాండ్స్ మీద కూడా చాలా బాగా మనకి ప్రెషర్ పడుతుంది, దానివల్ల హ్యాండ్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. దీనివల్ల అడ్వాన్స్ ఆసనాలు చాలా ఈజీగా అయిపోతాయి, కాబట్టి తప్పకుండా చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు సూక్త పాదాంగుష్ఠాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానని. ఈ ఆసన చేయటానికి శవాసనాలో రెస్ట్ చేయాలి, కాబట్టి నేను ఆ పొజిషన్కి వస్తున్నాను, చూడండి. ముందుగా శవాసనాలో రెస్ట్ చేస్తామండి. 2 చేతులని షోల్డర్కి ఇన్లైన్ చేస్తూ పెట్టండి. ఇప్పుడు మెల్లగా చూడండి, కుడి కాళ్ళని పైకెత్తుతూ కుడి మోకాలని ఫోల్డ్ చేయండి. చేసిన తర్వాత మీ కుడి చేతితో బొటన వేలు, చూపుడు వేలు, మధ్యపు వేళ్ళతో కాళ్ళ బొటన వేలని హోల్డ్ చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తండి. ఇది కంఫర్టబుల్గా ఉందనుకోండి, కుడి కాళ్ళని మీ వైపున పుష్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఎడమ కాలు పైకి లిఫ్ట్ అవ్వద్దండి, ఎడమ కాలు కిందే ఉండాలి. కుడి కాళ్ళని ఎంతైతే అంత దగ్గరికి లాగండి. మెల్లగా కుడి కాళ్ళని అలాగే కుడి చేతిని రిలాక్స్ చేయొచ్చు. చూశారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించానో. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము 2 కాళ్ళతో. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 కాళ్ళని చేతులని రిలాక్స్ చేయండి. అలాగే ఐస్ని క్లోజ్ చేస్తూ కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి.
శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి సూక్త పాదాంగుష్ఠాసన. మనకి కాళ్ళ బొటన వేలని హోల్డ్ చేయలేకపోయారనుకోండి, యోగా స్ట్రాప్ ని వాడుతూ మనం ఈ ఆసనాన్ని సులువుగా చేయొచ్చండి. ఇక్కడ మనకి 2 మోకాలని స్ట్రెయిట్ గా ఉంచటం చాలా ముఖ్యమండి. అలాగే మన నెక్ని స్ట్రెయిన్ చేయకుండా, అంటే ఇట్లా పైకి బిగ్గరగా పట్టుకుంటే నెక్ పెయిన్ అవుతుందండి. నెక్ని రిలాక్స్గా ఉంచటం చాలా అవసరం. అలాగే ఈ ఆసన చేయటం వల్ల కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగం అంటే హామ్స్ట్రింగ్స్కి చాలా మంచిది. వెరికో వెయిన్స్ ఉన్న వాళ్ళకు కూడా మనం లెగ్ని లిఫ్ట్ చేయటం వల్ల బ్లడ్ ఫ్లో అన్నది చాలా బాగా అవుతుంది. దానివల్ల మనకి కాళ్ళ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా మనకు చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంథనింగ్ ఆసనాలని, అలాగే కొన్ని ఫ్లెక్సిబిలిటీ పెరగటానికైతే చేసాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా కూడా ప్రాణశక్తిని పెంచటానికే అండి. చాలా సింపుల్ టెక్నిక్ ని చెప్తాను, ఎలా ఈజీగా చేయొచ్చో చూపిస్తానండి. కుంభకాలు అంటారండి సాంస్క్రిట్ లో. అంటే శ్వాసని తీసుకొని శ్వాసని లోపల హోల్డ్ చేయటం, అలాగే శ్వాసని వదిలి బయట హోల్డ్ చేయటం. అంటే అంతర కుంభక, బాహ్యర కుంభక అని సాంస్క్రిట్ లో అంటారు. చాలా సింపుల్ గా ఉంటుంది. చూడండి, శ్వాసని తీసుకుంటూ అంటే శ్వాసని తీసుకొని నేను హోల్డ్ చేశాను, శ్వాసని వదిలి కూడా నేను హోల్డ్ చేశానండి. ఇలా కుంభకాలు చేయటం వల్ల ప్రాణశక్తి చాలా బాగా పెరుగుతుందండి, ఎన్హాన్స్ అవుతుంది. కాకపోతే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, అంటే బ్లాకేజెస్ ఉన్న, స్టంట్లు ఉన్న, మనకి హార్ట్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళకి ఈ కుంభకాలు పనికిరావండి. గుర్తుపెట్టుకోండి, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మీరు ఇది అవాయిడ్ చేయాలి. వేరే ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చండి. ఆస్తమా ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. కాకపోతే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు బ్రెత్ రిటెన్షన్ని అవాయిడ్ చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.